రోని కార్తెలా రోళ్ళు వలుగుతాయి అంటారు. గదేదో ముందే వచ్చినట్టుందబ్బా. ఏం ఎండలు కొడుతున్నాయి, అస్సలు వశపడతలేదు. పొద్దుగాల 7-8 గంటలకే ఎండ సురుకులు చాలవుతున్నాయి. నీళ్లు తాగితే వశపడతలేదు, జ్యూసులు గుంజినా దూపారతలేదు. అట్లా అడుగు బయట పెట్టినామంటే కొలిమి పక్కన ఊసున్నట్టే అనిపిస్తుంది. గీసొంటి యాళ్ళ సూరన్న చల్లబడితే ఎట్లుంటది? అంతటా కాకుండా గీడ జరంత రెస్ట్ తీసుకుండబ్బా. పాత ఈడియోలు కాదుల్లో ఇయాల్టియే తిరుపతి కొండ మీద జంపిందానా. ఎటు ఓరాక భక్తులంతా షెడ్ల కింద నిలబడ్డరు. దర్శనం అయిపోయి బయటికొస్తోళ్ళు తువ్వాళ్ళు నెత్తి మీద వేసుకున్నారు. ఇట్లా పంతుళ్ళు షెట్టిర్లు పట్టుకోపోతే గీ అన్న అట్టముక్క అడ్డం పెట్టుకున్నాడు నెత్తి దడవకుండా. నిన్నటిదాకా కొండ మీద వశపడకుంటుండే ఎండలు ఇయాల ఉన్నట్టుండి వాతావరణం చల్లబడ్డది. ఆన దంచుడు దంచింది. ఎండలకు తల్లడమల్లడమైన భక్తులు ఈ చల్లటి వాతావరణం తోటి జరంత నిమ్మలబడ్డట్టే. మనతన సుత రాత్రిపూట ఆనలు దంచినే ఊర్లల్లా షెడుపానలు చేపట్టి రోడ్ల మీద పోసిన ఒడ్లు నాంతే నీళ్ళెత్తి పోసుకుంటా మళ్ళా నేర్పుతున్నారు రైతులు. పట్టాలు కప్పినా ఫాయిదా లేకుండా అయింది. గాలి దుమారానికి షెడ్లు రేకుల షెడ్లు కూలినాయి. ఓ తాన ఆన పడితే సంబురం, ఇంకో తాన పడితే నష్టం. ఎండాకాలం ఆనల కథ గిట్లుంది.